హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి మరో బిగ్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అన్నీ కూడా గ్రూప్ 2 లెవెల్ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలు. ఓకేనా, ఆల్మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలండి. మొత్తం ఖాళీలేంటి, విద్యార్హతలేంటి, వయోపరిమితి, రిజర్వేషన్, అప్లికేషన్ విధానము అన్నీ కూడా చూసేద్దాము. మరి డిగ్రీ కళాశాలల్లో ఆల్రెడీ మనకు జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది డిఎల్ నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనము కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకే ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే కని విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి నిన్న నైట్ అయితే విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటూ తెలియజేశారు. సో మరి వెబ్సైట్లో 24వ తారీఖు జనవరి నుండి 13వ తారీఖు ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. మొత్తం ఖాళీలు 240 ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి నెంబర్. ఓకేనా. మరి వీటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలండి అంటే ఓటీపీఆర్ ద్వారా, సింపుల్. ఓకేనా. ఏపీపీఎస్సీ విడుదల చేసే అన్ని ఉద్యోగాలకు ఓటీపీఆర్ అనేది మ్యాండేటరీ. ఓకే. మరి ఏ సబ్జెక్ట్ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాము. బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19. మొత్తము 240 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది లిమిటెడ్ నోటిఫికేషన్ కాదండి, రెగ్యులర్ నోటిఫికేషన్. జేఎల్ నోటిఫికేషన్ మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో ఇచ్చారు. బట్ ఇది అలా కాదు, ఇవి ఫ్రెష్ వేకెన్సీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి దీనికి ఎవరు అర్హులని మరి చూసినట్లయితే, ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తున్నారో ఈ సంబంధిత సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో తప్పకుండా పీజీ ఉండాలి. పీజీతో పాటుగా సెట్ కానీ, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేది, నెట్ కానీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది, సెట్ కానీ నెట్ కానీ పిహెచ్డి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి ఎలిజిబుల్గా మనమైతే గుర్తుంచుకోవాలి. జూనియర్ లెక్చరర్స్కి, జూనియర్ కాలేజెస్లో లెక్చరర్స్కి ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది. నెట్, సెట్, పిహెచ్డి అవసరం లేదు. కానీ డిఎల్ చాలా పెద్దవి కాబట్టి వీటికి తప్పకుండా మ్యాండేటరీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి పరీక్ష విధానం చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండి. ఓకే, జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 కన్సర్న్డ్ సబ్జెక్ట్ 1 ఓన్లీ. మీరు ఏదైతే పీజీలో సబ్జెక్ట్ ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్ పైన ఉంటుందండి. 150, మొత్తం 300 మార్కులకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, మొత్తము 450 మార్కులకు గాను ఈ పరీక్షా విధానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో జనరల్ స్టడీస్ సిలబస్ ఆల్మోస్ట్ అందరికీ కూడా అన్ని పరీక్షలకు సేమ్ ఉంటుందండి.
అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ పేపర్ 1 ఇది. పేపర్ 2 మాత్రము మీ యొక్క సబ్జెక్టుల వారీగా చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు సిలబస్. ఓకేనా. మరి వయస్సు వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు. ఓకే. రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం జరుగుతుంది. అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా 60,000కు పైగానే ఉంటుందండి స్టార్టింగ్ శాలరీ. ఓకేనా. ఇవి గ్రూప్ 2 ఉద్యోగాల కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రియారిటీ కలిగినటువంటి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మరి అప్లికేషన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో రోస్టర్ పాయింట్స్ అనేవి ఇంక ఇవ్వలేదండి. సో జోనల్ వారి పోస్టులు అయితే ఇంకా ఏ జోన్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మనకు అతి త్వరలోనే అప్డేట్ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. మరి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే. ఎప్పుడండి? ఏప్రిల్ ఆర్ మే 2024లో వీటిని కండక్ట్ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో సిలబస్ గురించి కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ దీనికి సిపిటి కూడా ఉంటుందండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో ఒకసారి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.